వెళ్తే సో విజయ్ గారు టీవీకే అధినేత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అని అనుకోవచ్చు కదా సార్? అంటే ప్రస్తుతము తమిళనాడు రాజకీయంలో తనకు కావాల్సిన నెంబర్ చాలా తక్కువ. అవును, తనకి ప్రూవ్ చేసుకోవడానికి కావాల్సిన నెంబర్ చాలా తక్కువ. అక్కడ పార్టీలేమో చిన్న చిన్న పార్టీలు, అతనికి ఎంత నెంబర్ కావాలో అంత నెంబర్కి సరిపడా పార్టీలే ఉండే. అంటే పార్టీలు గెలిచిన సీట్లు చెప్పట్లా నేను, పార్టీలో ఒక 10 ఉంటాయి చిన్న చిన్న. అవును, సో ఆ నెంబర్ ని అచీవ్ చేయడం కాంగ్రెస్ 5, పిఎంకే 4, ఐయుఎంఎల్ 2, సిపిఐ 2, 2 పార్టీలు ఎక్కువ ఉన్నాయి, నంబర్లు తక్కువ ఉన్నాయి. సో నేనేమంటున్నానంటే అది అచీవబుల్ నెంబరే. సో అది పెద్ద ప్రాబ్లం కూడా కాదు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, బయట నుంచి మద్దతు ఇవ్వటం వల్ల కూడా ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవచ్చు. అంటే డైరెక్ట్ గా ఆయన బీజేపీ తోటి ఆయన సఖ్యతగా లేకపోవటం వల్లే కదా సార్ ఈ సమస్యలు. వారితో సఖ్యతగా ఉండి చక్కగా ఈ పాటికి ఆయన సీఎం చేసేవాళ్ళు. అలా అనుకోకూడదు సార్. నేను అంటే చూడండి, విజయ్ గారు డే 0 నుంచి ఈరోజు చెప్పట్లా, ఆయన పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి ప్రస్తుతం అధికారంలో ఉన్న డిఎంకే అవినీతి కొన్ని కారణాల వలన దాన్ని బద్ధశత్రువుగా చేసుకున్నాను, సైద్ధాంతిక శత్రువుగా బీజేపీని ఆయన చెప్తానే ఉన్నారు. సో దానికి దీనికి సంబంధం లేదు అంట నేను. ఇప్పుడు చాలా మంది ఆలోచించేది ఏంటి అంటే, ఒక హంగు లాంటి పరిస్థితి ఏర్పడిన రాష్ట్రంలో గవర్నర్ అనేవాళ్ళు వీళ్ళు చెప్పేది కూడా ఏంటి అంటే, మీకు సర్కారియా కమిషన్ ఒకటి ఒక విధంగా చెప్పింది. ఏమని చెప్పింది సర్కారియా కమిషన్ అంటే, అత్యధిక సీట్లు సంపాదించి సింగిల్ పార్టీగా అత్యధిక సీట్లు సంపాదించిన పార్టీని ముందుగా పిలిచి ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలి అనేది సర్కారియా కమిషన్ చెప్పింది. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, అది ఒక వెసులుబాటు మాత్రమే. మిగిలిన పార్టీలు అంటే లార్జెస్ట్ పార్టీగా ఫామ్ అయిన పార్టీ కాకుండా మిగిలిన పార్టీలు కూడా మా దగ్గర మ్యాజిక్ ఫిగర్కు తగ్గ నెంబర్ ఉంది అని మద్దతు పత్రాలు సమర్పిస్తే వాళ్ళకు కూడా మొదటి అవకాశం ఇచ్చే అవకాశం ఉందని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. సో ముందు ఆయన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయొచ్చు, తర్వాత ఇప్పుడు ఆయన అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకుంటా అని చెప్తున్నాడు. అంటే ఆప్షన్ ఇవ్వచ్చు ఆయనకి. సందర్భాలు జరిగినాయి. మీకు 2002లో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆధిక్యం వచ్చిన దానికంటే కూడా సెకండ్ పొజిషన్లో ఉన్న వాళ్ళని పిలిచారు. 2013 ఢిల్లీలో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకున్న తర్వాత కూడా ఆప్కి కాంగ్రెస్ బయట నుంచి మద్దతు ఇవ్వటం వల్ల ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. 2017లో మణిపూరు, గోవాలో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకున్న తర్వాత కూడా మ్యాజిక్ ఫిగర్ కావాల్సిన బయట చిన్న పార్టీల మద్దతుతో బీజేపీ పత్రాలు సమర్పించడం వల్ల గవర్నరు కాంగ్రెస్ కంటే ముందు బీజేపీని పిలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు మణిపూరు అండ్ గోవాలో. మేఘాలయలో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకున్నా కూడా ఎన్పీపీ పార్టీని పిలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి కాకుండా మీకు 1991లో పివి నరసింహారావు గారికి కూడా పూర్తి మెజారిటీ కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ రానప్పుడు బయట అంటే ఫస్ట్ అతను లార్జెస్ట్ పార్టీ కాబట్టి అతను పిలిచారు. బయట పొత్తులతో అంటే బయట పార్టీల యొక్క మద్దతుతో 5 సంవత్సరాలు నెట్టుకు రాగలిగారు. కానీ 1996లో ఇలాగే లార్జెస్ట్ పార్టీగా వచ్చి మ్యాజిక్ ఫిగర్ లేకపోవడం వల్ల వాజ్పేయి గారికి ఇచ్చిన అవకాశాన్ని 13 రోజుల తర్వాత అవిశ్వాస తీర్మానం పెడితే నెక్కలేక దిగిపోవడం జరిగింది. మీకు ఇలాంటి ఇన్సిడెంట్స్ కర్ణాటక 2018 కర్ణాటకలో కూడా జరిగింది. బీజేపీకి ఇదే ఫార్ములా. మీకు సర్కారియా కమిషన్ లెక్కల ప్రకారం అత్యధిక సీట్లు సాధించిన సింగిల్ పార్టీగా బీజేపీని గవర్నర్ పిలిచి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవమని టైం ఇస్తే కాంగ్రెస్ ఆ రోజున గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ సుప్రీంకోర్టుకు వెళ్ళి మరి మాకు జేడీఎస్కి సరిపడా మ్యాజిక్ ఫిగర్ కావాల్సిన నెంబర్ ఉందని చెప్పి 10 రోజుల్లోనే అవిశ్వాస తీర్మానం 5 రోజుల్లో సార్ అవిశ్వాస తీర్మానం పెట్టించి కోర్టు నుంచి తెప్పించి ఆర్డరు అవిశ్వాస తీర్మానం పెట్టించి బీజేపీ నిరూపించుకోలేకపోతే జేడీఎస్ని వాళ్ళకున్న అతి తక్కువ నెంబర్తో అంటే బీజేపీ అవ్వకుండా ఉంటే చాలు. అంటే ప్రజా మద్దతు ఉన్న బీజేపీ ఆ రోజున లార్జెస్ట్ పార్టీ అదే కదా, అంటే ప్రజల మద్దతు ఆలకున్నట్టే కదా. ప్రజా మద్దతుతో కూడా సంబంధం లేకుండా కేవలం అతి తక్కువ సీట్లు వచ్చిన జేడీఎస్ను సీఎంగా కూర్చోబెట్టి బీజేపీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది కాంగ్రెస్. సో ఇవి ఈ రోజున ఆల్ ఆఫ్ సడన్ ఏంటంటే ఇది ఒక సినిమా క్రేజు విజయ్కు అంటే మన దేశవ్యాప్తంగా తమిళనాడు రాజకీయాల మీద మనం అది సౌత్ ఇండియన్ స్టేట్స్ కాబట్టి మనం ఫోకస్ చేసి చూస్తున్నాం కాబట్టి ఇలా కనపడుతుంది. కానీ గవర్నర్కి ఉన్న విచక్షణాధికారాలు సర్కారియా కమిషన్ అండ్ సుప్రీంకోర్టు ఆర్డర్స్ వైజు పూర్తి మద్దతు ఇప్పుడు ఆయన కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ లేనప్పుడు
ఒక రోజు 2 రోజులు వేచి చూడటంలో తప్పే ఉంది. ఏమో ఆల్టర్నేటివ్ పార్టీస్ అన్ని కలిపి తీసుకొచ్చి మద్దతు చూపిస్తాయేమో, లేని పక్షాన్ని ఇతనికే పిలిచి చెప్తారు, ఒక టైం ఇస్తారు, ప్రూవ్ చేసుకోవచ్చు. దీన్ని టీవీకే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో గవర్నరు బీజేపీ కలిసి తన వ్యతిరేకంగా ఆపుతున్నారు అనేది కావాలని ప్రచారం చేసుకునే తీరులో ఉంది. కానీ రజనీకాంత్ గారి పేరు కూడా వస్తా ఉంది, ఆయన ఏదో స్టాలిన్ గారికి మద్దతు ఇస్తా ఉన్నారు. ఈ విషయంలో స్టాలిన్ గారు చాలా హుందాతనంతో వ్యవహరించారు. 6 నెలల పాటు సమయం కూడా ఇస్తామన్నారు. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఓడిపోయిన నెక్స్ట్ రోజే ఏ నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేశారో ఆ నియోజకవర్గంలో పర్యటించారు, ప్రజలకు అభివాదం చేసి లార్జెస్ట్ పార్టీగా వచ్చిన విజయ్ని పార్టీకి అవకాశం ఇవ్వమని కోరారు. 6 నెలల పాటు మేము రాజకీయంగా అతన్ని ఇబ్బంది పెట్టము, అతను కొంచెం ఇచ్చిన హామీలను ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వ తీరు ఎలా ఉందో పరిశీలిస్తామనే చెప్పారు. సో స్టాలిన్ గారు చాలా హుందాతనంతో వ్యవహరించారు. ఇక్కడ కేవలం ప్రొసీజరల్ గా జరగాల్సిన దాంట్లో ఉన్న చిన్న చిన్న డీవియేషన్స్ ను పట్టుకొని టీవీకే దీన్ని ఏదో బీజేపీ వాళ్ళు మాకు అంటే దీన్ని ఎంతసేపు ఢిల్లీ వర్సెస్ తమిళనాడు లాగా రాజకీయ పార్టీలు దాన్ని గెయిన్ చేసుకొని ద్రవిడ ఫీలింగ్ ని ఓన్ చేసుకోవాలని తాపత్రయం తప్పితే ఇక్కడ ఏమీ జరగట్లేదు సార్. చాలా సింపుల్ గా ప్రొసీజరల్ గా జరుగుతుంది. టీవీకేనే అధికారం, విజయే సీఎం పేట